వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, చంద్రబాబుపై కేసీఆర్ అడ్డంగా నోరు పారేసుకున్న టీడీపీ నేతలకు చలనం లేదా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ అంశం గురించి ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాను. మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడుకి సంబంధించి, సరే చంద్రబాబు నాయుడుని ఈరోజు కేసీఆర్ కొత్తగా టార్గెట్ చేయలా. బట్ ఈరోజు టార్గెట్ చేసిన విధానం చూస్తే అది నిజంగా ఒక ప్రపంచ వింతే. ఇంత అనుభవిస్తా ఉన్నారాయన ఓడిపోయి ఈ రోజున. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత పూర్తిగా ఫార్మ్ హౌస్‌లో పడుకొని, ఫార్మ్ హౌస్‌లో తుంటి విరగ్గొట్టుకొని బెడ్‌కే పరిమితమయ్యారాయన. అంతేకాదు అసలు అసెంబ్లీకి కూడా ఫేస్ చూయించలేని పరిస్థితి ఉంది. ఇంకోవైపు చూస్తే ఎంపీ ఎలక్షన్స్‌లో జీరోకి పరిమితమయ్యారు. ఆ తర్వాత కంటోన్మెంట్ పోయింది. మొన్న జూబ్లీ హిల్స్ ఎత్తిపోయింది. కొడుకుని లీడర్‌గా ఎక్స్‌పోజ్ చేస్తా ఉంటే భవిష్యత్ లీడర్‌గా జనమే యాక్సెప్ట్ చేయలేదు. ఆయన పెర్ఫార్మన్స్ జీరో. ఒకవైపు ఫార్ములా 1 కేసు ఆయన్ని వెంటాడుతోంది. కేసీఆర్ పేక మీద కత్తిలాగా సీబీఐ కాళేశ్వరం కేసు వెంటాడుతోంది. ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ వెంటాడుతోంది. ఇంకోవైపు ఇదంతా ఒక ఎత్తయితే హరీష్ రావు ఎప్పుడు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో, బీజేపీలోకెళ్తాడేమో అన్న టెన్షన్ కేసీఆర్‌ని మింగేస్తా ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే ఈరోజు సొంత కన్న బిడ్డ నీ మీద కారాలు మిరియాలు నూరుతూ నీ పార్టీని గంగలో దొక్కేందుకు ఆమె బయలుదేరింది ముందు కవిత. సో ఇన్ని నడుస్తా ఉన్నాయి. ఇన్ని కథలు నడుస్తా ఉన్నాయి. ఇంతలా ఎవడైనా సరే ఇలాంటి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు కొంత వెనక్కి తగ్గుతారు. కొంత ఆలోచించుకుంటారు. గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో ఆ రోజు టై అప్ పెట్టుకున్న తర్వాత ఇద్దరు కూడా డిఫర్ అయిన తర్వాత విభజన హామీల వేదికగా ఆయన 23 సీట్లకే పరిమితమయ్యారు. 23 సీట్లకే పరిమితం కాకముందు మోడీతో ఢీ అంటే ఢీ అన్నారు. పరిమితమైన తర్వాత ఆయన ఎక్కడ కూడా మోడీని 5 ఏళ్ల పాటు ఒక మాట ఎక్కడ అనలేదు. ఆయన రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం అంటూ కూడా అటు జగన్‌తోని ఫైట్ చేసే ప్రయత్నం చేశారు. అందుకే బీజేపీ ఆయన్ని మళ్ళా దగ్గరికి తీసుకుంది. ఎన్నో సార్లు చంద్రబాబు నాయుడుకి ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. జీ8 సన్నాహక సమావేశం దగ్గర నుంచి మనం చూస్తే అయోధ్య రామాలయం నిర్మాణం దాకా, ఓపెనింగ్ దాకా. సో, మనం చూసాం. అందుకనే ఎప్పుడైనా గూడా తనది టైం తనది కాదు అనుకున్నప్పుడు కొంత వెనక్కి చూసుకుంటూ, వెనక ముందు ఆలోచించుకుంటూ మాట్లాడాలి. అలా మాట్లాడితే ఆయన కేసీఆర్ గాడు గదా! ఆయన పెట్టిన సుదీర్ఘ ప్రెస్ మీట్‌లో 2 ఏళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చి 2 గంటల సేపు మాట్లాడి, ఆ 2 గంటల్లో ఒక అరగంట సేపు చంద్రబాబు నాయుడుని తిట్టారాయన. పెట్టుబడుల గురించి అంత కష్టపడతా ఉంటే తండ్రి కొడుకులు పెట్టుబడుల గురించి మాట్లాడుతా ఉన్నారు. అదంతా హంబక్ అని చెప్తా ఉన్నారు. చాలా దారుణంగా చంద్రబాబు నాయుడుకి ఇలాంటివన్నీ అలవాటే అంటూ కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డిని ఒకటంటే ఆయన 10 అంటాడు. రేవంత్ రెడ్డిని ఒక్క డైలాగ్ ఏసి ఆయన ఒక 100 డైలాగులేస్తాడు. సో, ఆ రేవంత్ రెడ్డిని తట్టుకోవడం కష్టం. అబ్బగొడుకులిద్దరూ రేవంత్ రెడ్డిని తట్టుకోలేరు. అందుకే ఈరోజు మాటకు ముందు చంద్రబాబు నాయుడు సాఫ్ట్ కాబట్టి ఆయన ఏమి అనడు కాబట్టి ఆయన మీద పడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాదు. ఇది ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడుతోటి కేసీఆర్ డిఫర్ అయ్యి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా చంద్రబాబుని థ్రెటన్ చేయాలో అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడుని థ్రెటన్ చేస్తా వచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని సాకుగా చూపించి తెలంగాణ వేదిక మీద నుంచి ఆయన బయటికి పంపించే ప్రయత్నం. ఒక ఓటుకు నోటు గాని, కాంగ్రెస్‌తో చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకొని 2018లో ఎన్నికలకు వెళ్ళిన సమయం గాని, సో మనం చూసాం ఏం జరిగింది అనేది. అయితే ఇంతకింత చంద్రబాబు నాయుడు విషయంలో కేసీఆర్ చేసిన పాపాలన్నీ శాపాలుగా ఆయన వెంటాడుతూ ఉన్నాయి. అయినా రియలైజేషన్ రాలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడిని తిడితే ఆటోమేటిక్‌గా ఆ పార్టీ నేతలు నన్ను తిడతారు. దాన్నేదో ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ లాగా చూపించి మరోసారి ఆ సెంటిమెంట్‌ని వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నారు గానీ, మొత్తానికైతే ఆ సీన్ ఒకవేళ టీడీపీ నేతలు తిట్టినా ఆ స్థాయిలో జనం స్పందించే పరిస్థితి లేదు. కవిత అరెస్ట్ అయ్యి పిడికిలి బిగిస్తేనే ఆవిడ కనీసం తిహార్ జైలు అన్ని రోజులు ఉంటేనే జనం కన్సర్న్ చూపించలేదు. ఎంపీ ఎలక్షన్స్‌లో జీరోకి మిగిలావు. ఇంకెక్కడ నీ మీద కన్సర్న్? నువ్వు తుంటి విరగ్గొట్టుకుంటేనే నీ మీద జనానికి కన్సర్న్ లేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడును, రేవంత్ వచ్చి తప్ప నిన్ను పరామర్శిస్తే గాని దిక్కులేదు. సో, ఇంకా ఎక్కడ సెంటిమెంటు? జనం ఆ సెంటిమెంట్‌ని వదిలేసి ఈరోజు రేవంత్ రెడ్డిని అప్‌లిఫ్ట్ చేసే పనిలో ఉన్నారు. ఆయన్ని పొగుడుతా ఉన్నారు. ఏజ్‌లో చిన్నోడైనా పరిపాలన మీద ఎంతో అనుభవం ఉన్న నేతగా రేవంత్ రెడ్డి కొన్ని పనులు చేస్తున్న తీరు అందరిని అబ్బురపరుస్తా ఉంది ఈరోజు. కొన్ని విషయాల్లో ఒప్పుకోవాల్సిందే రేవంత్ రెడ్డి. సో, అలాంటి కేసీఆర్ ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద పడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే జైల్లోకెళ్తారు కాబట్టి అబ్బా! సరే. టార్గెట్ జేసినప్పుడు. అది ఆంధ్ర మొత్తాన్ని అవమానించేలాగా ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తా ఉంటే వాళ్ళని అవమానించేలాగా ఉంది. పెట్టుబడిదారులను అవమానించేలాగా ఉంది. రాష్ట్రము తలెత్తుకుంటా ఉంటే దాన్ని తొక్కేసేలాగా ఉన్నాయి కేసీఆర్ కామెంట్స్. మొత్తం టీడీపీ ఈరోజు క్వైట్ అయిపోయింది. క్వైట్ సైలెంట్ అయిపోయింది ఈ కామెంట్స్ మీద. ఒకే ఒక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తప్ప కేసీఆర్ మీద ఒక్క ఎమ్మెల్యే గూడా, ఒక్క టీడీపీ నేత కూడా, ఒక ఎంపీ కూడా ఎవ్వరు గూడా మాట్లాడలేదు. ఎందుకు దీన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు కేసీఆర్ అలా మాట్లాడుతూ ఉంటే? ఈరోజు కేసీఆర్ అధికారంలో లేడు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టి, లేనప్పుడు చంద్రబాబు నాయుడుని తిట్టి, పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడూ తిట్టి, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టి, సరిగ్గా లేవలేని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తిట్టి నువ్వు.
ఇంకెప్పుడు చంద్రబాబు నాయుడిని జీవితకాలం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి ఏం సాధించాలనుకుంటున్నాడు కేసీఆర్? కనీసం ఇదన్నా అడగలేరా వాళ్ళు? ఎంఎస్ రాజు ఒక్కడే ఉన్నాడా? అది కూడా 3 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత ఆయనొచ్చి మీడియా ముందు మాట్లాడారు. ఎందుకు టీడీపీ నేతలు కేసీఆర్‌ని ఖండించే ప్రయత్నం చేయట్లేదు? వాళ్ళకేమైనా ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చినాయా? ఇన్‌స్ట్రక్షన్స్ వస్తే మరి ఎంఎస్ రాజు ఒక్కడే ఎలా ఖండించాడు? ఆయనకు కూడా వచ్చుండాలిగా ఇన్‌స్ట్రక్షన్స్. ఇంతమంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. ఇంతమంది ఎంపీలున్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలున్నారు. ఇంతమంది సీనియర్ నేతలున్నారు పార్టీ ఆఫీస్‌లో, పార్టీలో. ఒక్కరు కూడా కేసీఆర్‌ని ఎవరు కూడా ఖండించే ప్రయత్నం చేయలా. ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు కేవలం చంద్రబాబును ఉద్దేశించి, లోకేష్‌ని ఉద్దేశించే కాదు. వాళ్ళ పనితీరును అవమానించాడాయన. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడిదారులని జగన్‌మోహన్ రెడ్డి థ్రెటన్ చేస్తున్నట్టే ఈయన కూడా థ్రెటన్ చేశారు. అంతా హంబక్కే అని చెప్పి. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే అమరావతి తలెత్తుకుంటా ఉంది. రాష్ట్రం అభివృద్ధిలో కొంచెం ముందుకు వెళ్తా ఉంది. పరుగులు పెడతా ఉంది. సో, ఇన్ని జరుగుతా ఉన్నాయి. ఒక పాజిటివ్ వైబ్ ఉంది. బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అందే సపోర్ట్ ఉంది. ఇంత ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతా ఉంటే రాష్ట్రం మీద కేసీఆర్ దాన్ని మొత్తాన్ని తొంగలో దొక్కేలాగా మాట్లాడుతా ఉన్నారు. మొత్తం ఏపీలో ఉన్న జనం కూడా ఎఫెక్ట్ అవుతారు. ఇలాంటి వాటి వల్ల ఆలోచనలో పడతారు కొంతమందైనా. సో, దీన్ని ఎక్కడికక్కడ టీడీపీ నేతలు ఎందుకు ఖండించే ప్రయత్నం చేయట్లేదు? అంత మంచి వాయిస్ ఉన్న నేతలు చాలా మంది ఉన్నారు. ఈవెన్ క్యాబినెట్‌లో కూడా ఒక్క మంత్రి కూడా స్పందించలా దీని మీద. సో, కనీసం లోకేష్‌కి, చంద్రబాబు నాయుడు కోసం రెస్క్యూకైనా రాలేదు వీళ్ళంతా. కేసీఆర్ కోసం కాకపోయినా. సో, ఇది చాలా సీరియస్‌గా చర్చ జరుగుతోంది దీని మీద. కనీసం ఖమ్మంలో వైసీపీ నేతలు అదే జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే సందర్భంగా ర్యాలీలు తీసి పార్టీ ఆఫీస్‌లోకెళ్తే వాళ్ళొచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసి కేస్ పెట్టారు. వాళ్ళ మీద వైసీపీ కార్యకర్తల మీద. కనీసం అలా అన్నా వీళ్ళు కనీసం కేసీఆర్ మీద ఒక కంప్లెయింట్ కూడా ఫైల్ చేయరు. కనీసం ఆయన కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు అన్ని మాటలు అన్నందుకైనా కనీసం కౌంటర్‌లు కూడా ఇవ్వరు. ఎంఎస్ రాజు ఒక్కడే కనిపిస్తా ఉన్నాడు ఈరోజు కౌంటర్ ఇచ్చిన వ్యక్తి. అందుకే దీని మీద ఇలాంటి అంశాల మీద చంద్రబాబు నాయుడు సీరియస్‌గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో పార్టీ కోసం, పార్టీ అధినేత కోసం ఒక లీడర్స్‌ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకెందుకులే పక్కనోడు మాట్లాడతాడని కామ్‌గా కూర్చుంటే రేపు చాప కిందకి నీళ్లొచ్చిన దాకా కూడా ఎవరు గుర్తించలేరు. 2019లో అలాగే జరిగింది. అందుకే ఇప్పటికైనా ఇలాంటి అంశాల మీద టీడీపీ నేతలు చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.